మరి మనకు వాట్సాప్ ద్వారా తెలియపరిచిన విధంగా ఎవరు నీ శత్రువు అన్నటువంటి అంశాన్ని ఈరోజు తెలుసుకున్నామండి. ఎవరు నీ శత్రువు? చూడండి దేవుని పిల్లలారా, మరి సమాజంలో చూస్తుంటాం, ఎవరు నీ శత్రువు అంటే మీకు ఎవరైతే వ్యతిరేకంగా గడుపుతూ ఉంటారో వారిని నీ శత్రువు అనుకుంటారు. సపోజ్గా మీతో ఎవరైనా రీసెంట్గా గొడవ పడింటే అతను ఏమనుకున్నా అంటే నా శత్రువు అతను, నేను గొడవ పడ్డాను కాబట్టి అతను నా శత్రువు ఇలా అనుకుంటున్నారు. శత్రుత్వం గురించి మనకు బాగా తెలుసు. ఇంకా శత్రుత్వంలో రకరకాలుగా ఉంటారు, ఒక్కొక్క ఒక రకమైన శత్రుత్వం కలిగి ఉంటారు. ఇంతకు శత్రుత్వం అనేది నిజంగా మనం ఎవరిపైన శత్రుత్వం కలిగి ఉంటున్నాం? శత్రుత్వం కలిగిన వ్యక్తులుగా మరి మనం జీవిస్తూ ఉన్నామా అని ఆలోచిస్తే చాలా మంది కూడా ఏం చెప్పారంటే, మీ శత్రువు ఎవరు అంటే నా పొరుగువారు అని చెప్తుంటారు. ఇది వీటి వరకు. దేశాల వరకు వస్తే మీ శత్రువు అంటే ఎవరు? నీ శత్రువు ఏ దేశం అంటే, నా శత్రువు దేశం మన భారతదేశం అయితే మొదటగా గుర్తుకొచ్చే మాట పాకిస్తాన్. ఈ మధ్యగా మన శత్రువుగా ఎవరు తయారవుతున్నారంటే చైనా. ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఒక రాజకీయ పార్టీకి శత్రువు ఎవరు అంటే వ్యతిరేకంగా ఉన్న పార్టీనే ఆ పార్టీకి శత్రువు. అంటే శత్రువులలో రకరకాల శత్రుత్వాలు కలిగి జీవిస్తుంటాం. గుంపుగా శత్రుత్వం కలిగి ఉంటారు, ఒక్కరిగా శత్రుత్వం కలిగి ఉంటారు. ఇంతకు ఈ శత్రుత్వాలు అనేటివి మనం ఎలా చేస్తున్నాం? శత్రుత్వం కలిగి ఉన్నాం. ఒకరిపైన ఒకరు నిందించుకొని వాటి శత్రుత్వ లక్షణాలుగా చేస్తున్నాం. ఇంతకు నీ శత్రువు ఎవరు అన్నప్పుడు శత్రువు అంటున్నాం కదా, చాలా మంది ఏమంటే మనకు అగెనిస్ట్ వాళ్ళే శత్రువు అనుకుంటారు. కానీ ఎవరికి ఎవరు శత్రువు అంటే, దేవుని పిల్లలారా, దేవుడు మొట్టమొదటిసారి చేసినప్పుడు మొదటి మనిషి అయిన ఆదామును చేసినప్పుడు ఆదామును ఎలా చేశాడంటే నేల మంటితో తయారు చేశాడు. ఏమిటితో తయారు చేశాడు? నేల మంటితో తయారు చేశాడు. మరి ఈ మన్ను అనేది ప్రకృతి, అవునా కదా? ప్రకృతి. మరి ఆ నేల మంటిలోనికి దేవుడు ఏం పంపించాడు? ఆత్మను, తనలోని భాగమును పంపించాడు. మరి తనలో భాగం పంపించిన తర్వాత నరుడైపోయాడు, ఆదామైపోయాడు. ఇది మనకు తెలిసిన నిజం. మరి ఈ మట్టి శరీరంలో ఉన్న మనం ఏమనుకుంటున్నామంటే, మనకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారు మనకు శత్రువు ఇలా అనుకుంటున్నాం. మరి దేవుని ప్రకారంగా చూస్తే, దేవుని పిల్లలైన వారు చూస్తే, నీ శత్రువు ఎవరు అంటే నా శత్రువు ఎవరో కాదు, నిజంగా దేవుడు గడిపే వ్యక్తి అయితే నా శత్రువు ఎవరంటే అపవాది అని. అపవాది చెప్తారు. మరి కొంతమంది మహానుభావులు వారి శత్రుత్వం ఎలా చెప్పారంటే, చరిత్రలో చెరకుడు అనే వైద్య శాస్త్రం ఎరిగిన ఏమన్నారు, డాక్టర్ వృత్తి చేసే వ్యక్తి అతను చెరకుడు
చరకుడు రచించిన గ్రంథం చరక సంహిత. మరి ఈ చరక సంహితలో అతను చెప్తున్నాను, ఇంతకు మానవునికి శత్రువు ఎవరు అంటే, ఆయన చెప్పిన విధానం ఏంటంటే, మానవుని యొక్క శత్రువు ఎవరంటే అతని రోగాలే అతని శత్రువు. చూడండి, చరకుడు ఏం చెప్తున్నాడు? అతని రోగాలే అతని శత్రువు. ఇది ఒక రకంగా చూస్తే కరెక్ట్ అయిన విధానం. అలాగే మనకు బాగా తెలుసు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, అష్టాంగ మార్గాలను పాటించాలి. ఆ అష్టాంగ మార్గాల కారణం కోరికలు. కోరికలు జయించిన వాడు, కోరికలే మనిషి యొక్క శత్రువు. కోరికలు జయించాలని చెప్తాడు. ఇది ఒక రకంగా ఆలోచించాలి, కరెక్ట్ అయినా పాయింట్. ఇంకా మనకు బాగా తెలుసు సీరియల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువు అంటుంటారు. ఎవరు శత్రువు అంటే ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువు. ఒక సీరియల్లో అయితేనేమి కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నప్పుడు ఇది ఎలా ఉంటాయంటే, ఆడవాళ్ళే వాళ్ళే గొడవలు. ఒక ఇంట్లో వాళ్ళైనా సరే వాళ్ళకు వాళ్ళు సరిపోదు, శత్రుత్వం. అత్త కొడలకు మరీ శత్రుత్వం. వీళ్ళు ఏమంటే ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు. మరి కొంతమంది కవులు ఏం చెప్పారంటే, శత్రువులు ఎవరంటే తన కోపమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు అని. ఈ పాయింట్ ఆఫ్ ఆలోచన చేసుకుంటూ వెళ్తే వీళ్ళ ఇంతకు శత్రుత్వం అని వేడి గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే మానవ యొక్క శరీరాల గురించి. అవునంటారా కదా? శరీరం, ఆ శరీరంలో రోగాలే వాళ్ళ శత్రువు అని చరకుడు అంటున్నాడు. కోరికలే తమ శత్రువు అని బుద్ధుడు అంటున్నాడు. స్త్రీకి స్త్రీనే శత్రుత్వం అంటున్నారు. కవి తన కోపమే తన శత్రువు అంటున్నాడు. ఇంతకీ శత్రువు ఎవరికంటే శరీరాలకు శత్రువు అంటే. అవునంటారు కదా? ఇది మన ప్రకారంగా శరీరానుసారంగా ఉన్నటువంటి శరీరం యొక్క శత్రువు ఎవరంటే మన శరీరం. మనకు బాగా తెలుసు. నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే, బాగా ఫస్ట్లో కొత్తగా వచ్చినప్పుడు నాకు పెద్దగా తెలియకపోదు కానీ ప్రసాద్ అన్న గారు ఆయన బైక్కి ఒక కొటేషన్ రాశాడు. దాన్ని చూసి ఏందబ్బా అన్నగారు ఇలా రాశాడు అంటే నాకు తెలియనప్పుడు, ఏంది ఇలా రాశాడు. ఎప్పుడైతే ఒకసారి ఎగ్జామ్ రాశామో ఇప్పుడు అర్థమైపోయింది, అన్నగారు ఇల్లు కొట్టే రాశాడు. ఇంతకు ఎవరు శత్రువు అన్నప్పుడు నాకు బాగా తెలుసు ఎవరు శత్రువు అంటే నీ ఎదుటి వారు, నీ పొరుగింటి వారు, నువ్వు కాదు. ప్రకృతిలో దేవుడు చేశాడే మొట్టమొదటిసారిగా ఏం చేశాడు? మనిషిని చేశాడు, నేల మట్టితో చేశాడు. మరి ఈ నేల మట్టిలో ప్రకృతి ఉంది, ప్రకృతి కదా. అవయవాలు పంచభూతాలు మన బాడీలో కలిసి ఉన్నాయి కదా. మరి ఈ పంచభూతాలు మనకు శత్రువుగా నిలబడుతుంది అనేది ఒక నిజం. ఎలా అంటారా? ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టికరముగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. చాలా చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చెప్తున్నాడు దేవుడు. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. చూడండి, యవ్వనంలో దేవుడు చెప్తున్నాడు
యవ్వనంలో ఉన్న వాళ్ళతో మెయిన్గా ప్రమాదం ఎక్కడంటే యవ్వనంలో, యవ్వన ప్రాయంలో. అందుకే యవ్వనులు ఎలా ఉంటారంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ముసలి వాళ్ళు అయిపోయినాక ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ వయసు మాది. ఈ వయసు దాటిపోతే మేమేమైపోతాం, ముసలి వాళ్ళం అయిపోయింటే కదా. మరి ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు. అందుకే దేవుడు కూడా చెప్తున్నాడు, యవ్వనుడా నీ యవ్వన కాలమందు నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము. చూడండి దేవుడు ఎంత చెప్తున్నాడు. యవ్వనుడా, సరే నువ్వు అంటున్నావు యవ్వనంలో ఉన్నావు అంటున్నావు. నీ యవ్వనంలో ఉన్నప్పుడే నువ్వు ఎలా ప్రవర్తించాలంటే నీ దృష్టి యందు నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే ప్రవర్తించు. నీ కోరిక చొప్పుననే, నీ దృష్టి చొప్పుననే ప్రవర్తించు అని చెప్తున్నాడు. ఇది ఇట్లనే కొంచెం పక్కన పెట్టేసి లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుమనుకునేను. చూడండి, అక్కడ కూడా యవ్వనుడా, ఇక్కడ ధనము సంపాదించిన వ్యక్తి, నా ప్రాణంలో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. నువ్వు ఈ ఆస్తి ఏం చేయాలి? ఇప్పుడు తినుము, తాగుము, సుఖించుము. అక్కడ యవ్వనుడు కూడా ఎలా ఉంటాడు? నా కనుదృష్టి, నా కోరిక చొప్పున ప్రవర్తించుడు అని చెప్తున్నాడు. మరి ఇంతకు ఈ ప్రవర్తన మనకు బాగా తెలుసు. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు? వీళ్ళు చెడు నడతలు కలిగి ఉంటారు. మంచిగా ఉంటారు చూడండి, అలా ఉండలేరు. చెడు నడత కలిగి ఉంటారు. అందుకే యవ్వనుడా అని చెప్తున్నాడు. ఇక్కడ ఇతను సంపాదించిన వ్యక్తితో చెప్తున్నాడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు? అతను తన శరీరంతో చెప్పుకుంటున్నాడు. మనిషి చెప్పుకుంటున్నాడు. నాలో నేనే కొనుక్కుంటున్నాడు. చూడండి, అలా చెప్పుకుంటున్నాడు. నా ప్రాణంతో ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. అక్కడ యవ్వనంలో ఉన్నప్పుడు కోరిక చొప్పున, దృష్టి చొప్పున ప్రవర్తించాలి. బాగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అని ఎవరు కోరుకుంటున్నారు? అక్కడ యవ్వనుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒక ధనవంతుడు కోరుకుంటున్నాడు. ఇంకా అదే అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఏదో కొంచెం చదువునా. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. చూడండి, దేవుడా అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంజాయ్. ఈ శరీరంలో యవ్వనంలో ఉండగా ఏం చేయాలి? మనము ఎంజాయ్ చేయాలి, సుఖించాలి, త్రాగాలి, అనుభవించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ మనం ఏం చేయాలంటే తృప్తిగా అనుభవించి చనిపోవాలి. ఇలా కోరుకుంటున్నాం. మరి ఇది ఎలాంటి కోరికలు అంటే శరీరానుసారమైన కోరిక.
శరీర కోరికలు తీర్చుకోవడానికి మనం చూస్తున్నాం ఇవన్నీ. ఇంతకు నీ శత్రువు ఎవరంటే మన శరీరం గురించి మనం తపేద పడుతున్నామే, తినము తాగము సంతోషించము, ఇంకా ఆడికే ఉంటారంటే అది కాదు. బా నేను ఎంత బాగా ఉన్నాను, నేను ఎంత అందంగా ఉన్నాను, సుఖభోగాలు, భోగేచ్ఛలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూడండి, భోగేచ్ఛల నుండే ఈ శరీరంలో మన యొక్క భోగేచ్ఛలుగా ఎలా ఉంటామంటే, నేను అందంగా ఉన్నాను, ఇంకా బాగా రెడీ కావాలి, ఇంకా ఆకర్షించాలి ఇతరులను, ఇలా ఉంటున్నాం. మరి దేవుడు చక్కగా నిర్మించాడు. మరి నిర్మించినప్పుడు నీలో ఒక ఆత్మను ప్రవేశపెట్టాడు. అది దేవుని ఆత్మని మీరు తెలుసుకోవాలని ఈ శరీరానుసారమైన కోరికలే తీర్చుకోవాలి. ఈ భోగేచ్ఛలకే మనం ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే పౌలు గారు చెప్తున్నారు, మరి ఇంతకీ ఇలాంటి భోగేచ్ఛల వల్ల ఈ శరీరాల వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో, ఈ శరీరం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో చెప్తున్నారు. చూడండి, ఉపయోగాలు మనం ఎలా ఉంటున్నామో, ఈ శరీరం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. చూడండి, పౌలు గారు చెప్తున్నాడు. చాలేనా, శరీరంతో చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చూద్దాము. నా యందు అనగా నా శరీరమందు. చూడండి, నా యందు అన్నాడు కదా, మరి నేనంతంటే నేనే ఉండాలి కదా. మరి ఆయన వివరిస్తున్నాడు, నా యందు అనగా నా శరీరమందు. చూడండి, అంటే నేను వేరు, నా శరీరము వేరు. ఇది గుర్తుంచుకోవాలి. నా ఇల్లు అంటాము. నా ఇల్లు అంటే ఇల్లు అంతా నీదనే, నువ్వు వేరు, నీ ఇల్లు వేరు. నా గృహం అనేప్పుడు నా ఇల్లు వేరు, నా గృహము వేరు. నాది అన్నప్పుడు, నాది అంటే నీదియే, కానీ నువ్వు వేరు, నీ యొక్క వస్తువు వేరు. అలాగే చెప్తున్నాడు, నా యందు అంటే నేనే, అంటే శరీరము ఆత్మ రెండు కలిసి ఉంటాయి అనుకుని పౌలు గారు చెప్తున్నాడు. నా యందు కాదు, నా యందు నేనే కరెక్ట్. నా యందు అనగా నా శరీరమందు. శరీరము చెప్తున్నటువంటి స్పష్టంగా చెప్తున్నాడు. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును. చూడండి, మన మానవ శరీరంలో ఏదైనా మంచిదైనా ఉంది అని అనుకుంటే ఉండదనే పౌలు గారు చెప్పేస్తున్నారు. పుట్టగా మంచి ఉండదు. ఎందుకు ఉండదు? ఈ శరీరం ఏమిటితో తయారైపోయింది? ప్రకృతితో తయారైపోయింది కాబట్టి మంచి ఏది ఉండదు. మంచి ఉండదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. చూడండి, శరీరంలో ఉన్న శరీర కోరికలకు లొంగిపోతాం. అందుకే ఈ శరీరంలో ఏమవుతుందంటే మనం ఎలా ఉంటామంటే పలాంటి కావాలి, ఆశలకు హద్దు ఉండదు, కోరికలు, విపరీతమైన కోరికలు,
ఈ కోరికల వల్ల దేవునికి దూరం అయిపోవడం చాలా ఎక్కువ అక్క ఈ శరీరంతో. మరి ఈ శరీరం కలిగిన మరి మనం ఎలా ఉండాలి? బయటి సమాజం ఎలా ఉంది? బయటి సమాజం నా శత్రువు వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పౌలు గారు చెప్తున్నాడు, మరి నా యందు మంచి ఏదియు శరీరమందు, ఈ శరీరంలో మంచి ఏది లేదంటాం. బాగా తెలుసు మనకు శరీరంలో ఏది మంచి లేదు. కన్నా చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, తింటున్నాం, అరిగించుకుంటున్నాం, లోకం చూస్తున్నాం అంటాం. కన్ను మంచిదే? నువ్వు మంచి దృష్టితో చూస్తే ఆ కన్ను నీకు మంచిదే ఒప్పుకోవచ్చు. కానీ ఆ కన్ను చూపులు ఎలా ఉంటున్నాయి? కొంతమంది చూపులు మంచిగా ఉంటున్నాయి. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నేను చెప్తాను చూడండి ఒకసారి. ఒక స్త్రీని మోహం చూపుతో చూసేవాడు తన మనసులో తనతో వ్యభిచరించినట్టు అంటాడు. చూడండి ఒక చూపుకి ఎంత ప్రభావం. చూపు మంచిదే? చూపు మంచిదే. ఏ చూపు మంచిది? అది శరీరానుసారంగా శరీరం కోరుకుంటున్న చూపా? లేదు దేవుడు చెప్పాడే, ఒక చూపు ఇచ్చాడే, సద్హృదయంతో ప్రతి సోదరిగా మిగతా బంధువులుగా ఇట్లా చూస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒక స్త్రీని చూసినప్పుడు మగ చూపుతో చూస్తే అది శరీరానుసారం అయిపోతుంది. కానీ దేవుడు మన శరీరంలో ఒక ఆత్మను పెట్టేశాడు. ఆత్మ లేకుంటే శరీరము నిష్ప్రయోజనం. మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో ఒక మాట ఉంటుంది. ఏమంటున్నది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం నిష్ప్రయోజనమైనది. చూడండి, శరీరం నిష్ప్రయోజనం కదా. ఒక వ్యక్తి చనిపోయినాక శవం అక్కడే ఉంటుంది. బంధువులలో ఏడుస్తుంటారు, నన్ను విడిచి వెళ్ళిపోయావా, అయ్యో మాకు అన్యాయం చేసావా, వెళ్ళిపోయావా. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ శరీరం ఆత్మ ఒకటే అయితే మరి ఏడ్చకూడదు కదా. కానీ వెళ్ళిపోయావా అని ఎందుకు అడుగుతున్నారు? ఆ శరీరంలో ఏం లేదు? ఆత్మ లేదు కనుక మనం వెళ్ళిపోయావా అని శరీరం అంటుంటాం. ఇది బాగా తెలుసు. మనం చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు బాగా తెలుసు. దేవుడు కూడా అందుకే చెప్తాడు, మీకు బుద్ధి కలుగుటకు ఒకసారి ఇక్కడికి వెళ్ళాలంటే, విందు జరిగితే ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు ఇంటికి వెళ్ళుట మేలు. అక్కడ తెలుస్తుంది నీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది శరీరంతో. మరి శరీరానుసారంగా శరీర కోరికల కోసం చూస్తున్నావా? నా అంతటి భక్తుడికే నా శరీరం ముందు ఏమీ మేలైనది లేదు అని చెప్తున్నాడు పౌలు గారు. మరి మేలు లేదని శరీరం గురించి ఆయనే చెప్తున్నప్పుడు మరి మన శత్రువు ఎవరనుకుంటా? మిత్రుల, పొరుగువారా? కాదు, మన శరీరమే. పితరులు డబ్బు దొంగిలించవద్దు, అక్కడ ఉంటుంది. కానీ మనం డబ్బు ఆశకు లోన ఏం చేస్తుంటాము? డబ్బు తీసేస్తుంటాం. చూడండి ఎలా శరీరానుసారం ఎన్ని ఉంటాయో. ఈరోజు మంచి సినిమా ఉంటుంది, సినిమాకి వెళ్తారా? ఇలా రకరకాలు శరీర కోరికలు. ఈరోజు ఎంజాయ్ చేయాలా, పార్టీ చేస్తున్నాం, మనం అందరం పార్టీకి వెళ్దాం. ఇలా ఈ శరీరం ఉన్నప్పుడు మనిషి చేస్తున్నది ఏంటి? శరీర కోరికలు తీర్చుకుంటున్నాడా? మరి ఆత్మను పట్టించుకోడా? దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకోగలుగుతున్నా ఉంటాడా? పోగొట్టుకుంటున్నారు. చాలా మంది లోకంలో పోగొట్టుకుంటున్నారు. దేవుని ఎరగక మరి దేవుడు ఏం చెప్పాడో వాటిని గ్రహించకున్నారు. ఈ శరీరంతో ఈ సుఖాలతో అనుభవిస్తూ ఈ లోకాన్ని విచ్చలవిడిగా అనుభవించాలనుకుంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఈ లోకాన్ని విచ్చలవిడిగా అనుభవిస్తున్నవి. మరి ఆ లోకాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు కాదంటారా? మరి ఆ దేవుని గుర్తుపడుతున్నారా? లెక్క చేస్తున్నారా అని ఆలోచించుకోవాలి. మరి ఈ శరీరాలు ఎలా ఉంటాయంటే, శరీరము ఆత్మ మనం ఒకటే కలిపి ఉంటాయి. కానీ దేవుడు బాగా చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక గొప్ప మాట దేవుడు రాయించాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు
విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో మీరు ఏమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. వాటిని చేయకుందురు. చూడండి, శరీరముకు ఆత్మకు వ్యతిరేకమా కాదా? శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు చెప్పుకున్నప్పుడు శరీరము ఆత్మ వేరు వేరు వ్యతిరేకం అని చెప్తున్నాడు. నువ్వు పలాచాట డబ్బులు ఉంటే తీసుకుంటే అది దొంగతనం అవుతుంది. ఆత్మ చెప్తుంటుంది, నువ్వు దొంగలించవద్దు, దొంగ అయిపోతావు. నువ్వు మొహం చుట్టూ చూస్తున్నావు, మొహం చుట్టూ చూడొద్దు. నువ్వు పరాయి వ్యక్తిలో దురుసుగా ప్రవర్తిస్తున్నావు, అలా ప్రవర్తించొద్దు. ఇతరులతో మర్యాదగా నడుచుకో. ఆత్మ చెప్తుంది, ఆహా వాడి ఎంతనో నాకు అదేమైతే తీసుకుంటే లోకానుసారం. ఇది లోకానుసారం కాదు, మన శరీరానుసారం. శరీరం కోరుతుంటుంది, తీసుకో డబ్బులు, ఏం కాదులే, ఎవరు లేదులే, ఎవరు చూడడం లేదులే, దొంగిలించు, ఎవరు చూడడం లేదు, వ్యభిచరించు. ఇలా లోకం ఇలా ఉంది. ఈ శరీరాలు మనం ఏం చేస్తున్నామంటే వ్యర్థం చేస్తున్నాం, పాడు చేసుకుంటున్నాం. అందుకే శరీరమునకు ఆత్మకు వ్యతిరేకం, విరోధం. అందుకే ఆలోచించేటప్పుడు మంచిని ఆలోచించాలి. మంచిని ఆలోచిస్తే అది ఆత్మానుసారమైన మంచి అవుతుంది. శరీర కోరికలు పోయి శరీరానికి సంబంధించిన కోరికలు తీర్చే విధంగా ఉంటే అది శరీరానుసారంగా ఉంటుంది. దేవుని పిల్లలారా, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. శరీరమునకు ఆత్మకు వ్యతిరేకం. దేవుడి ఆత్మ గొప్పది. నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. మరి అలాంటి దేవుని ఆత్మ కలిగిన నీవు ఈ లోకంలో ఉన్నదంతయు, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. మొదటి యోహాను లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, శరీరాశయు, శరీరాశయు. చూడండి, శరీరం చెప్తున్నాడు, శరీరాశయు, నేత్రాశయు. కంటికి కనపచ్చిందల్లా నాది, నేను కావాలి, నేను అనుభవించాలి. ఇవన్నీ ఏంటివంటే శరీర కోరికలు తీర్చేవి, శరీరాశ. ఇవన్నీ ఎక్కడివంటే దేవుని వల్ల కలిగినవి కాదు, ఈ లోకం వల్ల కలిగినవి. ఈ లోకంలో సృష్టించుకునేవి మనం. దేవుని వల్ల వచ్చిన ఆత్మ అలా కాదు. నువ్వు దేవుని ఆత్మ కలిగిన నువ్వు ఎవరికి వ్యతిరేకంగా కలిగిన అంటే మనకు బాగా తెలుసు. పరలోకంలో మరి మనకు సిద్ధపరుస్తున్న స్థలం, మనము చేస్తా అన్నప్పుడు వ్యతిరించిన సాతాను ఉన్నాడు. సాతాను చెప్తున్నాడు, నాకు వ్యతిరేకం ఎవరు అంటే దేవుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను దేవునికి వ్యతిరేకమైపోయా అంటాడు. మరి దేవునికి వ్యతిరేకమైనది ఏంటి? సాతాను కదా. మరి ఆ సాతాను ఏం పలికింది మన మీద? నీ పిల్లలు కాకుండా చేస్తాను. ఈ లోకంలో మనమేమంటున్నాడు, సాతాను మనకు వచ్చి ఇప్పుడు కాకుంటే ఎప్పుడు, ఎంజాయ్ చేయండి ఈ శరీరంతో, ఎప్పుడు కాకుంటే ఎప్పుడు అని మనం ఎవరికి దగ్గర అవుతున్నాము? సాతానుకు దగ్గర అవుతున్నాం, సాతానుకు మిత్రులు అవుతున్నాం. ఎవరికి వ్యతిరేకం అవుతున్నామో అర్థం చేసుకోలేకున్నారు. ఈ శరీరంలో ఆత్మ ఉంది కదా, ఆత్మ దేవుడు దయచేసాడే, ఈ ప్రకృతిని అంతా ఇచ్చి అనుభవించమన్నాడే. మరి అనుభవించమన్నా ఈ ఆత్మ ఎవరిది? తండ్రి నా దేవునికి కదా. మరి మనం ఎవరికి వ్యతిరేకం అయిపోతున్నాం? దేవునికి వ్యతిరేకం అయిపోతున్నాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం ఈ శరీరానుసారం శరీరంలో ఉండగా శరీర కోరికలు తీరిస్తే మనం ఎవరు అంటే సాతానుకు దగ్గర బంధువులు. ఎవరి బంధువులము? సాతానుకు దగ్గర బంధువులు. మనకు శత్రువు ఎవరు అనుకుంటాం అప్పుడు? దేవుడు. సాతాను మనకు దగ్గర బంధువు అయితే మనకు వ్యతిరేకం ఎవరైపోతారు? దేవుడు. దేవుడికి వ్యతిరేకమైతే మనం ఏమైపోతాము? పాతాళముకు
జారిపోతాం. చూడండి శరీరం వల్ల ఎంత ఉన్నాయో. అందుకే ఈ శరీరంలో ఉన్న మనము ఎలా ఉండాలంటే అదే రోమిలకు రాసిన పత్రిక మరోసారి చూడండి 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. చూడండి శరీరంలో శరీర కోరికల కోసం పోతే మనకి ఎవరు శత్రువు అయిపోతున్నారంటే మన శరీరమే మనకు శత్రువు అయిపోతుంది. మరి మన శరీరం మనకు శత్రువు అయితే ఎవరికి దగ్గర అవుతున్నట్టు? సాతానుకు దగ్గర అయిపోతున్నట్టు. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి యవ్వనంలో ఉండగా అనుభవించంటున్నాడు, డబ్బులు సంపాదించేప్పుడు అనుభవించంటున్నాడు. బాగా బాగా ఆలోచన చేస్తే బాగా డబ్బులు సంపాదించాడు ధనవంతుడు అనుకోండి, పొరపాటు షుగర్ మీద వచ్చింది. ఏం చేయకూడదు? తను స్వీట్ తినకూడదు. తింటే ఏమైపోతాడు? ప్రమాదంలోకి నెట్టుకోబడతాడు పూర్తిగా. అందుకే చెరకుడు చెప్పాడు, రోగం వల్ల మీకు శత్రువు అయిపోతున్నావు. చూడు శరీరంలోనే మన శరీరానికి నిజమైన శత్రువు అన్యులైన వాళ్ళే తెలుసుకున్నారు. ఈ శరీరానికి ఎవరు నీ శత్రువు అంటే నీ శరీరానికి రోగాల శత్రువులు అంటున్నారు, నీ కోరికల శత్రువులు అంటున్నారు, నీ కోపమే శత్రువు అంటున్నారు. చూడండి కోపం ఒక్కటే శత్రువా? కోపం ఒక్కటే కాదు, కామ క్రోధ మద మత్సరములు అన్ని శత్రువులే. కోపం ఒక్కటే శత్రువు అంటే అది తక్కువ అయిపోతుంది. అన్ని మనం చూస్తున్నాం, మనం అనుభవించాలని ఏదైతే దేవునికి అగ్నిస్ట్గా ప్రవర్తన కలిగి ఉన్నామో అవన్నీ ఏమైపోతాయి? వ్యతిరేకంగా అయిపోతాయి. అందుకే చూడండి శరీరానుసారంగా చెప్తూ రోమిలకు రాసిన అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, శరీర విషయం మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, ఆత్మ విషయాల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి శరీరానుసారమైన మనస్సు ఏమైపోతుందంట? మరణం. అదే నీకు సమాధానం రావాలంటే ఆత్మానుసారంగా ప్రవర్తించాలి. అందుకే మనము ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆలోచించాలి. దేవుని పిల్లలుగా మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక పని చేస్తే అది మంచి పనేనా? ఓకే, ఇది మంచి పని చేద్దాం. ఇది దుర్మార్గమైన పనా? దేవునికి వ్యతిరేకమైన పనే? ఓహో, దేవునికి నేను శత్రువు అయిపోతాను. అది గుర్తుంచుకోవాలి మైండ్లో. ఇప్పుడే మాకు బాగా ఆనందించే విషయం ఏంటంటే సుధీక గారు మంచి కలిగిన పండు తెచ్చిచ్చాడు. ఇప్పుడే తిన్నాను, మంచి మనసుతో తెచ్చేసింది. దాన్ని ఏమంటారంటే ఆత్మానుసారంగా ఆలోచించడం అంటారు. దేవుని పిల్లలకు పండు పెడదాం అనే ఆలోచన. అదే పండు కాకుండా ఏదైనా విషయం తినాలి, ఏదైనా తెచ్చి పెట్టింది అనుకో, దాన్ని ఏమంటారు? శరీరానుసారం. అందుకే ఈ శరీరంలో ఉన్న మనము కోరికలు ఎలా అంటే చంపుకోవాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి. శరీరానుసారమైన మనసు కలిగి ఉండకూడదు. కంటికి కనిపించినదా నాకే కావాలి అనుకోకూడదు. దేవుడు మనకు ఎంతైతే అనుభవించడానికి అవకాశం ఇచ్చాడో వాటిని అనుభవిస్తూ దేవుడికి కృతజ్ఞత ఎప్పుడు జీవించాలి. అలా జీవించకపోతే మరణం. శరీరానుసారంగా మనము ప్రవర్తించకూడదు, ఆత్మానుసారంగానే ప్రవర్తించాలి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, అయ్యో నా శరీరం అందు మంచి ఏది లేదంటున్నాడు. మళ్ళీ అలాంటి శరీరానికి సంబంధించిన మరణము, ఆ మరణం నుండి నన్ను తప్పించేవాడు ఎవరు అంటున్నాడు. అలాంటి మరణం నుండి మనం కూడా తప్పించుకోవాలి. పాపం ఈ శరీరానుసారంగా ఉన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాము, పాపంలో పడిపోతుంటాము, దేవుడికి వ్యతిరేకం అయిపోతుంటాము, శత్రుత్వంగా నిలబడిపోతుంటాము.
అలా ఉండకుండా ఉండాలి, మన శరీరాలను కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే వాక్యం నేర్చుకోవాలి. చదువు వచ్చిన వారిగా మనం ఏం చేయాలంటే బైబిల్ చేతపట్టి చదివి వాటి యందు నడుచుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనం, సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని శక్తి గల వాక్యము సాత్వికంతో అంగీకరించాలి. మంచి మనసుతో అంగీకరించాలి. లేదు చదువు రాదు నాకు అనుకుంటున్నారా? ఇదో ప్రవక్తలు ఎంతో మంది దేవుని పిల్లలు వాక్యం చెప్తుంటారు. వారు చెప్తున్న వాక్యం ఎందుకు మీరు విని విశ్వసించి నమ్మకం పొందాలి, దేవునిలో బలపడాలి. లేకపోతే నష్టం జరిగిపోతుంది. సాధారణ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మాయలో పడేస్తుంటారు. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఆత్మానుసారంగా మంచి పని చేస్తున్నప్పుడు శరీరానుసారం అది ఎందుకు చేస్తున్నాను, నీకు అవసరమా, ఇలా చేయొద్దు, అవసరం లేదని మీకు అంటారు. అది తప్పు. ఆలోచించాలి. అది శరీరానుసారమైన ఆలోచన చేస్తున్నాడు అతను. ఒక మంచి పని చేస్తుంటాడు ఒక అతనికి. మంచి పని నీకు ఒక్కడికే పట్టిందే, నువ్వు ఒక్కరివే పని చేయాలన్నా, ఇంకెవరు లేరా? కింద పడ్డాడు ఒక వ్యక్తి, యాక్సిడెంట్ అయ్యి, అందరూ నాకెందుకులేని పోతుంటే అది వాళ్ళ శరీరానుసారం. ఆత్మానుసారమైన వ్యక్తిని సరే అయ్యో ఏం జరిగిందో చూద్దాం, బ్రతుకున్నాడో లేదో, అంబులెన్స్ కన్నా ఫోన్ చేద్దాం, ఏదో ఒక హెల్ప్ చేస్తాడు. ఇలా ఉన్నాం. మరి ఈ శరీరాన్ని కాపాడడానికే మనం అంత తహతహలాడుతున్నప్పుడు మరి ఆత్మలు, ఎన్నో ఆత్మలు ఈ శరీరానుసారంగా ఎవరిని చేతులు మన శరీరం మన శత్రువు అని తెలుసుకోక మరి ఎంతోమంది లోకంలో ఏమైపోతున్నారు, నష్టపోతున్నారు. మరి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద లేదంటారా? ఆత్మను కాపాడాలా లేదా? కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే శక్తి గల వాక్యము అంగీకరించాలి. అదేవిధంగా ఇంకా ఎలా ఉండాలంటే అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, ముగిస్తాను. 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చూడండి, ప్రభు దృష్టికి మనం ఏం పోవాలి? తగ్గించుకోవాలి. అదే చెప్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. మీలో నిజంగా దేవుని లక్షణాలు కలిగి ఉంటే అపవాదిని ఎదిరిస్తారు. ఈ లోకాన్ని, ఈ శరీరం మన శత్రువు ఎవరు? మన శరీరమే కాదా? మన శరీరం. మరి మన శరీరంలో శత్రువు పెట్టుకొని అవతల ఉన్న శత్రువు ఉన్నాడు, నాకు వేరే దేశంలో శత్రువులు, నాకు వ్యతిరేకమైన పార్టీ శత్రువు అని అనుకుంటుంటారు. నిజంగా దేవుని జ్ఞానం తెలిసిన మన అందరికీ నిజమైన శత్రువు అంటే అపవాది. ఆ అపవాదికి చోటిచ్చే ఈ శరీరానుసారం ఉండే శరీరం, ఈ శరీరం కూడా మనకు శత్రువే. ఇది గుర్తించుకోవాలి. ఇది గుర్తించుకొని మరి మన కోరికలన్నిటి చంపుకొని దేవునికి చోటిస్తే సాధారణ ఆటోమేటిక్గా ఏమైపోతాడు? పారిపోతాడు. పారిపోయి మనం ఏమైపోతాం? బలపడతాము, దేవునిలో నిలబడతాము. మరి దేవుని ఆత్మ కలిగిన మనము ఆ దేవుని యొద్దకే వెళ్ళిపోతాం. లేకపోతే మన శరీరాలను మరి సాధారణంగా అప్పగించి మనం ఏమైపోతుంటే ఎంజాయ్ చేస్తున్నాం. అప్పుడు ఏం జరిగిపోతుంది? పాతాళము పట్టుకుంటుంది. మనం దేవుని శత్రువుగా చేసుకుంటుంటారు. అలా చేసుకోకుండా దేవుని పిల్లలారా శరీరానుసారంగా నచ్చకుండా మనకు శత్రువు ఎవరంటే మన శరీరం అనే గుర్తెరిగి ఆత్మానుసారంగా మనలో దేవుని ఆత్మ కలిగి ఉంది కదా, ఆ ఆత్మానుసారంగా మనం ఏం చేయాలి?
ప్రవర్తించి దేవుని కోసం బ్రతికి ఆ దేవుడు ఇచ్చిన ఆత్మ మనము ఇక్కడైపోవాలి, దేవుళ్ళకి వెళ్ళిపోవాలని మరి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ మరి నా మాటను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఎవరు నీ శత్రువు అంటే నీ శరీరమే నీ శత్రువు అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మరి మట్టి దేహం ధరించుకున్న మేము ఈ శరీరానుసారమైన కోరికను మరి అనుసుకుంటూ మరి మీకోసం నమ్మకంగా బ్రతుకుతూ మరి సాతానుకు వ్యతిరేకంగా ఉండేలాగా కృప చూపండి. మరి నీకు వ్యతిరేకంగా తయారైతే మరి అగ్నిగుండంలో యాతనే తండ్రి. మరి ఎల్లకాలం ఆత్మ యాతనతో అనుభవించాల్సిందే. మరి అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో మేలు అనుభవించడం మేలని మరి ఒకనాడు భక్తుడు మరి పూనుకున్నాడు తండ్రి. మరి మేము కూడా మా కోరికలు అల్పకాలం అని తెలుసుకొని మా కోరికలు అంచుకుంటూ మరి నీలో బలపడుతూ నీకోసం నమ్మకంగా బ్రతుకుతూ మీరున్న ఆ మహాలోకం చేరుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.